హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నా. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అండ్ ఈరోజైతే క్రిస్మస్ డే కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే సేమియాకి ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్లీ సేమియా అయితే అయిపోయింది. అండ్ దీని లుక్ అయితే అదిరిపోయింది చూడ్డానికి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకెలా అనిపిస్తుందో వీడియోలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్‌కి మా చిన్నత్తయ్య గారు అందరిని ఇన్వైట్ చేశారనమాట. మేము మొత్తం 4 ఫ్యామిలీస్ కదా! సో 3 ఫ్యామిలీస్‌ని ఇన్వైట్ చేశారు. సో నైట్ డిన్నర్ పార్టీ అనేది అక్కడే ఉంది. అండ్ ఫస్ట్ మేమెళ్ళిన తర్వాత అందరం మంచిగా కూర్చొని చిల్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ అయితే ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేశారు. అండ్ ఈ గిన్నె చూసారు కదా! ఇది వచ్చేసి 4200 అంట. అండ్ చికెన్ బిర్యానీ ఇది. అండ్ నెక్స్ట్ కొంచెం కర్డ్ చట్నీ అండ్ కొంచెం కర్రీ ఇంకా ఆనియన్స్ అండ్ లెమన్ ఇచ్చాడు. నెక్స్ట్ వీటితో పాటే అండ్ కేక్స్ కూడా తీసుకొచ్చారనమాట. అండ్ 2 కేక్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి మొత్తం ఫ్లోర్ అంతా వాళ్ళ అపార్ట్మెంట్‌లో పంచిపెడతారంట. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చారు. సో ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ కేక్ ఏంటి 4 పీసెసే కట్ చేశారనుకోకండి. మా 4 ఫ్యామిలీస్‌కి 4 పీసెస్ కట్ చేసి ఇచ్చారనమాట. అండ్ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అకేషన్ అయినా ఫస్ట్ మా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ తీసేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేక్. ఇదొచ్చేసి పైన మొత్తం అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. సో 10 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. 10 ఫ్యామిలీస్‌కి కేక్ అనేది ఈ సెకండ్ కేక్‌ని కట్ చేసి అండ్ వాళ్ళకైతే ఇస్తున్నాం. ఈ కేక్ కూడా చూడండి బయట నుంచి ఆర్డర్ చేశారు ఇది. అండ్ 2 కేక్స్‌కి 1100 తీసుకున్నారు. 2 కేజెస్ అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట. ఎవ్రీ ఇయర్ ఇదే కేక్ తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ కేక్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా మొత్తం అపార్ట్మెంట్‌లో వాళ్ళకి ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఫుడ్ అయితే చాలా హాట్‌గా ఉంది. సో ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి బిర్యానీ తీసుకొచ్చారు కదా! సో దాని పైనున్న షీల్ అయితే ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇది దమ్ బిర్యానీ వాళ్ళే కుక్ చేసి ఇచ్చారనమాట. అండ్ మనం వెళ్లి తెచ్చుకోవాలి. మళ్ళీ దీనికి ఆటో కట్టించుకొని తీసుకొచ్చారు ఇంటికైతే. అండ్ బిర్యానీ పీసెస్ అయితే కింద చికెన్ పీసెస్ రౌండ్‌గా ఉన్నాయి. సో దానికోసమని బిర్యానీ మనం ఫస్ట్ ఇలా అయితే తీస్తున్నారు. ఒకేసారి మనం మొత్తం మిక్స్ చేసినట్టయితే అది పీస్ అనేది జాయింట్ ఊడిపోతుంది కదా! సో అందుకనే కొంచెం కొంచెం తీస్తున్నారనమాట. ఇంకా మా నవీన్ అయితే అందరికీ ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నాడు. అండ్ బెడ్ మీద కూర్చొని తింటున్నాం అని ఏమనుకోకండి. సో ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా! సో అలా అడ్జస్ట్ అయ్యి కూర్చొని ఒకే ప్లేస్‌కి అలా తినేస్తున్నాం. అండ్ వేరే రూమ్‌లో డాగ్ అయితే ఉందనమాట. సో దాని దగ్గర ఫుడ్ కూర్చొని తినాలంటే చాలా కష్టం. అండ్ ఇదే ఈ జిమ్మిగాడు.
దీని పేరు జుమ్మి అనమాట. సో, నెక్స్ట్ మేమైతే ఇక్కడ చిన్నత్తయ్య గారు వాళ్ళ రూమ్‌లో, నెక్స్ట్ మా వదిన వాళ్ళ రూమ్‌లో కూడా ఉన్నారు. అక్కడికి కూడా ఒక లుక్ వేసేసేయండి. ఫైనలీ డిన్నర్ అయితే అయిపోయింది. అరౌండ్ 10 అయిందనమాట. నెక్స్ట్ ఇంకా మంచి ఇలా చిల్ అవుతున్నాము. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ పిక్స్ కూడా దిగాము. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.